హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకు ముందు వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అంటే అదే విధంగా మన బ్లౌజ్ని స్పీడ్గా ఏ విధంగా కుట్టాలో తెలుసుకుందాము. మీలో ఎవరైనా బ్లౌజ్ కటింగ్ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అయితే స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా కుట్టుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కుట్టుకోవాలో తెలుసుకుందాము. మనం ఫస్ట్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. అంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని మనం దీనికి ఇలా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. అయితే మనం కట్ చేసిన ప్రతిసారి మార్కింగ్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. మనం కొన్ని గుర్తులు పెట్టుకోవాలన్నమాట. దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే మార్కింగ్స్ పెట్టకుండానే కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాను కదా. అంటే మార్కింగ్ ఏ విధంగా పెట్టానో ఆ విధంగా కుట్టాను. ఒకవేళ మనం మార్కింగ్ కనుక పెట్టలేదనుకోండి, అంటే మనం కట్ చేసిన ప్రతిసారి మనం మార్కింగ్ అనేది పెట్టాం కదా, ఇలా మనం షోల్డర్ భాగాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ మార్కింగ్ చూడండి మిషన్ పైన, ఆ మార్కింగ్ని పట్టి ఈ విధంగా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నడుము పట్టి భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనము 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డ్. ఇలా పైన ఉన్న జాయింట్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత స్టిఫ్గా ఉండడానికి దీని యొక్క పై భాగాన మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే దీని యొక్క చివరి భాగాన ఒక పట్టీ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ అంచు భాగం ఉన్నది కట్ చేసుకున్నట్లయితే ఈ చివర పట్టీ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పట్టీ భాగాన్ని కూడా ఇలా ఒక వేలుతో ఇలా క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకుంటూ ఇలా లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా రైట్ హ్యాండ్తో అంటే ఇలా రైట్ హ్యాండ్తో ఫింగర్తో ఇలా సెట్ చేస్తూ ఇలా ఈ విధంగా మన పట్టీ భాగాన్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మనకి డాట్స్ వేసామో అక్కడ ఒక కుచ్చు అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా ఒక ఖర్చు లెవెల్ కుట్టుకుంటూ వచ్చి మనం ఎక్కడైతే డాట్ అంటే ఫిల్ట్ అనేది వేసామో అక్కడ ఒక కుచ్చు అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మనకి మళ్ళీ రెండో డాట్ వచ్చింది కదా, అక్కడ కూడా ఇలా చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, రెండో వైపు సరి చూస్తున్నాను కుట్టు సరిగా వచ్చిందా లేదని చెప్పేసి. ఇలా సరి చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ భాగాన్ని గోటితో ఈ విధంగా అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉల్టా వైపు తిప్పుకోవాలి. ఇలా ఉల్టా వైపు తిప్పుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీని యొక్క మధ్య భాగంలో కుట్టు అనేది వేసుకోవాలి. అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత దీని చివర హెమ్మింగ్ చేసుకొని ఈ వేసిన రఫ్ కుట్టు భాగాన్ని విప్పాలన్నమాట. ఇలా ఈ విధంగా మనం ఏంటంటే నడుం పట్టి భాగాన్ని లేదా బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక సైడ్ మార్కింగ్ పెట్టాను, ఒక సైడ్ మార్కింగ్ పెట్టలేదు. అంటే మనం మార్కింగ్ పెట్టకపోయినా కూడా ఏ విధంగా కుట్టుకోవచ్చో చూద్దాము. ఇక్కడ ఏంటంటే మార్కింగ్ పెట్టాను కదా, ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇలా షోల్డర్కి సెంటర్ భాగంలో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకొని మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవాలి, మిషన్ పైన గుర్తులు చూసుకొని ఫిల్ట్ పొడవు అనేది ఎంత ఉందో ఆ గుర్తుని బట్టి చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు వచ్చేసి రెండో ఫిల్ట్ భాగం. ఇక్కడ ఏంటంటే ఏ విధంగా మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా కుడుతున్నాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రెండో ఫిల్ట్ భాగం ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా సగభాగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి అనమాట. తర్వాత పొడవు అనేది ఎంత అంటే మన మిషన్ పైన ఇట్లా మనకి గీతలు ఉంటాయి కదా, లైన్స్, దాన్ని బట్టి ఇలా మనకి ఏంటంటే ఒక గుర్తులాగా చూసుకునే విధంగా మనం ఏంటంటే డాట్స్ లేదా ఫిల్ట్ భాగాలని కుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మూడో ఫిల్ట్ భాగము. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మన ఫిల్ట్ మార్కింగ్స్ పెట్టకపోయినా కూడా మనకేంటంటే కొంచెం గుర్తులు బట్టి ఈ విధంగా మనం ఏంటంటే ఫిల్స్ కానీ లేదా డాట్స్ కానీ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా డాట్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫ్రంట్ భాగాన్ని చూపిస్తున్నాను, రైట్ భాగము అదేవిధంగా లెఫ్ట్ భాగము.
మనకేంటంటే రెండు సేమే వచ్చాయి. అంటే మనం మార్కింగ్ పెట్టకపోయినా కూడా మనకి గుర్తులు బట్టి వేసుకోవడం వల్ల ఇలా రెండు సేమ్ వచ్చాయి అనమాట. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనికి షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ వెడల్పు అనేది మీకు ఎంత ఉండాలో చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ కర్వ్ భాగం నుంచి చూసినట్లయితే మనకి షేప్ బెల్ట్ వెడల్పు అనేది 8 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాను కదా, కట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటంటే 8 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ నేను 1 ఇంచు అనేది ఎక్స్ట్రా ఉంచుతున్నాను, 9 ఇంచులు అంటే సేఫ్టీ కోసం ఇలా 9 ఇంచులు అనేది ఉంచుతున్నాను. మనకి మామూలుగా 8 ఇంచులు అనేది సరిపోతుంది. ఉక్సు పట్టి కాజా పట్టి వైపు 2.5 ఇంచులు, సైడ్ జాయింట్ ఉండే వైపు 2 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మార్కింగ్ చేసిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ ఈ షేప్ బెల్ట్ భాగాన్ని అదేవిధంగా హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, మనం ఏంటంటే 3 లేయర్స్ ఉండే విధంగా కట్ చేసుకున్నాం కదా. మనకి ఇక్కడ ఏంటంటే 2 డబుల్ ఫోల్డ్ వస్తాయి, 2 సింగిల్ వస్తాయి అన్నమాట. ఇలా ఈ విధంగా సరి చూసుకొని ఈ సింగిల్కి వచ్చిన భాగాన్ని మధ్యలో వేసుకోవాలి. ఈ డబుల్ ఫోల్డ్ మధ్య భాగంలో ఈ సింగిల్ పీస్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ తక్కువై డబుల్ ఫోల్డే వచ్చిందనుకోండి, మధ్యలో ఎక్స్ట్రా పీస్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే వేరే క్లాత్ అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా ఒక సింగిల్ పీస్ మాత్రము రావాలి. అంటే రైట్ భాగానికి ఒక పీస్, లెఫ్ట్ భాగానికి ఒక పీస్ అయితే రావాలి. తర్వాత ఎక్స్ట్రా 2 పీసులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే షేప్ బెల్ట్ భాగానికి 3 లేయర్స్ అనేవి వేస్తున్నాను అన్నమాట. ఒకవేళ మీకు సరిపోకపోయినట్లయితే మీరు ఎక్స్ట్రా పీసులు కూడా వేసుకోవచ్చు మధ్య భాగంలో. ఇలా వేసుకొని దీని చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే రైట్ భాగాన్ని లెఫ్ట్ భాగాన్ని సరి చూసుకోవాలి. ఇలా సరి చూసుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను రైట్ భాగాన్ని తీసుకున్నాను. ఇలా ఈ విధంగా చూసుకొని దీని యొక్క పై భాగం నుంచి ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే నార్మల్ షేప్ బెల్టే వేస్తున్నాను, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేయడం లేదు. ఇలా చూసుకుని ఫిల్ట్ భాగాన్ని ఇలా పై వైపు కనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. అంటే ఫిల్ట్ యొక్క పై భాగాన మనకి కుట్టు అనేది రాకూడదు. తర్వాత దీని విధంగా తిప్పుకొని దీని యొక్క పై భాగాన డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మన రైట్ భాగానికి షేప్ బెల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రైట్ భాగానికి షేప్ బెల్ట్ పై భాగం నుంచి వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే కింది భాగం నుంచి వస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా ఇలా వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఏంటంటే క్రాస్ పీస్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది సాగుతుంది. అలా సాగనివ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ దీన్ని కూడా తిప్పుకొని ఈ విధంగా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి మనకి ఎంత క్లాత్ అనేది మిగిలిందని చూపిస్తున్నాను. రైట్ లెఫ్ట్ మనకి ఈక్వల్గా మిగిలాలన్నమాట. అంటే మనం ఎంత అయితే ఎక్స్ట్రా పెట్టామో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అంత మిగిలాలన్నమాట. ఇక్కడ ఏంటి సేఫ్టీగా ఫస్ట్ ఉంచాను. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి దీనికి ఒకవైపు ఉక్సు పట్టిని మరొక వైపు కాజా పట్టిని వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కుడివైపు ఉక్సు పట్టిని ఎడమవైపు కాజా పట్టిని వేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్ట వైపు ఉంచుతున్నాను. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా పీస్ తీసుకొని దీన్ని ఉక్సు పట్టి వైపు వేస్తున్నాను అనమాట. మీకు క్లాత్ లేకపోయినట్లయితే దాంట్లోనే ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవచ్చు. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా డైరెక్ట్గా కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. ఇలా ఈ విధంగా అంటే డబల్ ఫోల్డ్కి మళ్ళీ కుట్టు వేసి మళ్ళీ దీనికి జాయింట్ చేయడం కాకుండా డైరెక్ట్గా వేస్తున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. ఈ చివర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని దాని విధంగా ఇలా మలుచుకొని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా చివరి భాగాన్ని ఈ విధంగా అనుకోని లోపల వైపుకు తిప్పుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ దీని చివర కుట్టు వేయకుండా నేను డైరెక్ట్గా లోపల వైపు తిప్పుతున్నాను. ఇలా లోపల వైపు తిప్పుకొని దీని యొక్క చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా ఉక్సు పట్టిని వేసుకోవాలి. ఇలా ఉక్సు పట్టిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టిని వేసుకోవాలి. ఉక్సు పట్టిని పైనుంచి వేసుకుంటూ వచ్చాం కదా, కాజా పట్టిని కింద వైపు నుంచి వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఈ విధంగా మనం ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కొంత క్లాత్ని ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా డైరెక్ట్గా కుట్టు అనేది వేసుకోవాలి. అంటే మళ్ళీ సపరేట్గా దానికి ఒక కుట్టు దీనికి ఒక కుట్టు వేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ భాగానికి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ చివర ఫోల్డింగ్ ఉంది కదా, ఈ చివర ఫోల్డింగ్ ఏంటంటే కొంచెం మనకి నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఈ చివరి భాగాన మళ్ళీ ఒక కుట్టు అనేది వేస్తున్నాను అన్నమాట. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఉల్టా వైపు చూపిస్తున్నాను. ఈ ఖర్చు భాగాన్ని ఈ విధంగా లోపల వైపు కనుక్కొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఖర్చు భాగం లోపల వైపు కనుక్కొని ఇలా నీట్ ఫినిషింగ్ ఉండే విధంగా దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా కుట్టని వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఉక్సు పట్టి కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా రావాలన్నమాట. ఒకవేళ మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన లెవెల్ కూడా చేసుకోవచ్చు. ఒక పావించు లెవెల్లో తేడా వస్తే ఇక్కడ ఏంటంటే ఉక్సు పట్టి ఒక పావించు లెవెల్లో తేడా వచ్చింది. దాన్ని ఏంటంటే మనము క్రాస్ ముక్కలు వేస్తాం కదా, అప్పుడు దాన్ని ఇలా సరి చేసుకోవచ్చు అనమాట. మరి 1 ఇంచు లెవెల్లో తేడా మాత్రం రావద్దు. ఒక పావించు లెవెల్లో తేడా వస్తే సరి చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. అదేవిధంగా డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డబల్ కుట్టు కూడా చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా షోల్డర్ భాగాల్లో జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఈ రెండు ఈక్వల్గా రావాలి. ఒకవేళ మనకు కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, వాటిని లెవెల్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రెండు ఈక్వల్గా వచ్చాయి, రాకపోతే మనం ఏంటంటే ఈక్వల్ చేసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు తేడా వస్తే ఇప్పుడు ఏంటంటే మనం క్రాస్ ముక్కలు వేసుకోవాలి మెడ చుట్టూ. వీటిని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే ఈ రెండు క్రాస్ ముక్కల యొక్క అంచు భాగాలు ఉంటాయి కదా, ఈ అంచు భాగాలు ఆపోజిట్ ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా ఆపోజిట్గా ఉండే విధంగా చూసుకొని ఈ రెండు క్రాస్ ముక్కలు ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, ఈ కార్నర్స్ ఇవి ఆపోజిట్ ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా చూసుకొని క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలా దారాన్ని కట్ చేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్ కోసము ఈ చివరి భాగాల్ని ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను. ఈ చివరి భాగాన్ని ఇలా నీట్ ఫినిషింగ్ కోసము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక నేను ఏంటంటే కాజా పట్టే వైపు నుంచి వేస్తున్నాను. ఈ క్రాస్ ముక్కను తీసుకొని ఈ కాజా పట్టే వైపు నుంచి వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఏంటంటే ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఉంచుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా ఒకే ఖర్చు లెవెల్లో రావాలన్నమాట. అంటే ఎక్కువ తక్కువ రాకూడదు, ఒకే లెవెల్లో రావాలి. అలా వచ్చే విధంగా చూసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, డీప్ భాగం దగ్గర ఇక్కడ ఏంటంటే కొంచెం క్రాస్ ముక్కల్ని ఎక్కడికక్కడ సరి చేసుకోవాలి. క్లాత్ భాగాన్ని లాగకూడదు, అదేవిధంగా క్రాస్ పీస్ని కూడా లాగద్దు అనమాట. ఇలా సరి చేసుకుంటూ అంటే ఎక్కడ క్లాత్ని అక్కడ సరి చేసుకుంటూ ఒకే ఖర్చు లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా కరెక్ట్గా ఒకే ఖర్చు లెవెల్లో రావాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అక్కడ మార్కింగ్ అని పెడుతున్నాను. అక్కడ నుంచి ఇలా ఈ విధంగా కుట్ట అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. ఒక 1/2 ఇంచు క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒకే లెవెల్లో క్లాత్ అనేది రావాలి. ఒకవేళ ఒకే లెవెల్లో క్లాత్ రాకపోతే ఒకే లెవెల్లో ఉండే విధంగా మీరు మళ్ళీ క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన కాడ ఏంటంటే ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఖర్చు భాగాన్ని విధంగా లోపల వైపు కనుక్కొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర మందంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే చిన్న చిన్న కట్టింగ్స్ అనేవి ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ని విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఖర్చు భాగం అనేది లోపల వైపుకు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. ఇది కూడా అంతటా ఒకే విధంగా వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఖర్చు భాగాన్ని లోపల వైపు కనుక్కొని అంటే చిన్న పట్టీలాగా చూసుకొని దాని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. ఈ పట్టి కూడా అంతటా ఒకే విధంగా రావాలి. అంటే ఒక చోట చిన్నగా ఒక చోట పెద్దగా రాకుండా అంతటా ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం మనం ఏంటంటే క్రాస్ ముక్కని ఇలా పట్టి భాగాన్ని పెట్టి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక నేను ఏంటంటే పూర్తిగా కుట్టాను. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనము హ్యాండ్స్ భాగాల్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు.
ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ చివర ఒక చిన్న పట్టీ అనేది పెట్టుకోవాలి. ఇంకా పట్టీ అనేది ఏ విధంగా పెట్టాలో ఇంతకుముందు చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే ఒక ఫింగర్తో సరి చేసుకుంటూ ఈ పట్టీ భాగాన్ని ఇలా లెవెల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఈ విధంగా ఇలా చిన్నగా పట్టిన పెట్టుకున్న తర్వాత మనం 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంతవరకు ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీని యొక్క మధ్య భాగంలో రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. అంటే పూర్తిగా కుట్టిన తర్వాత దీని చివర పంపకం చేసుకొని ఈ రఫ్గా వేసిన కుట్టు భాగాన్ని విప్పుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇక నేను ఏంటంటే ఒక హ్యాండ్ భాగాన్ని చూపించాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్ భాగాలు కుట్టుకున్న తర్వాత రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు దీని యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి సెంటర్ భాగము. ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచు లోపల వైపుకి ఇక్కడ వరకు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఈ 1/2 ఇంచు లోపల ఇలా మార్కింగ్ అని పెట్టాం కదా, ఈ మార్కింగ్ చేసిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఏర్పడే విధంగా ఇలా కటింగ్ అని లేదా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం. తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ భాగం. ఈ 2 ఫ్రంట్ భాగాలు కలవాలన్నమాట. ఇలా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా సెంటర్ భాగం నుండి కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు, లేదా ఒక చివరి భాగం నుండి కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు కొంచెం ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది తేడా వచ్చింది. అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలి వేసుకొని ఇక్కడ నుంచి మనము హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు కావాలంటే షోల్డర్ నుండి, అంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవచ్చు, లేదా ఇలా సరి చూసుకొని ఒక చివరి నుండి కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెంటర్ భాగం అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక 1/2 ఇంచు లెవెల్లో క్లాత్ అనేది తేడా వచ్చింది కాబట్టి నేను జాయింట్ అనేది వేయట్లేదు. పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ మనం దాన్ని లెవెల్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని తిప్పుకొని డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా మన హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని వేసాను. ఇలా 2 వైపులా హ్యాండ్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కింది వైపు నుంచి కుడుతున్నాను, మీకు కావాలంటే పై వైపు నుంచి కూడా కుట్టుకోవచ్చు. ఇక ఎక్స్ట్రా ఏంటంటే 2 ఇంచులు పెట్టాను కదా, ఇలా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టాను అనమాట. అంటే మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, దీని తర్వాత పూర్తిగా కుట్టిన తర్వాత దాన్ని లెవెల్ అనేది చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ మరి ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఈ ఖర్చు భాగం దగ్గర క్లాత్ అనేది పై వైపు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని తిప్పుకొని ఎక్స్ట్రా కుట్ అనేది వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కుట్లు అనేది 3 లేదా 4 అనేది వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా తిప్పుకొని 3 మరియు 4 కుట్లనే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు మార్కింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇలా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఇక్కడ దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ అని మనం ఎంత తీసుకున్నామో 4.5 ఇంచులనే తీసుకున్నాము. ఇలా 4.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. లేదా ఆల్రెడీ ఒక హ్యాండ్ వైపు జాయింట్ చేసాం కదా, దాన్ని పట్టుకొని కూడా మనము మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని తిప్పుకొని ఇలా ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. మీరు ఒక వైపు జాయింట్ చేసుకున్నప్పుడు దాన్ని పట్టుకొని రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఎక్స్ట్రా కుట్లు అనేవి 3 లేదా 4 వేసుకోవాలి. ఇక్కడ చూడండి, చివరి భాగాన లెవెలింగ్ చేస్తానని చెప్పాను కదా, మనకి ఇక్కడ 1/2 ఇంచు లెవెల్లో క్లాత్ అనేది తేడా వచ్చింది కదా. ఇలా ఈ క్లాత్ భాగాన్ని ఈ విధంగా అంటే చివర సన్నగా పట్టుకొని ఇలా ఈ విధంగా సరి చేసుకోవాలన్నమాట. ఈ చంక భాగం దగ్గర సేమ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఇలా సరి చేస్తున్నాను. ఇలా ఈ విధంగా ఇలా చివరి భాగాన్ని ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా రెండో వైపున కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడం పూర్తయింది కదా, బ్లౌజ్ కుట్టిన తర్వాత దీని వెడల్పు అనేది ఆది బ్లౌజ్తో సమానంగా ఉందో లేదో సరి చూసుకోవాలి. ఇక్కడ ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్సు పట్టే వైపు నుంచి చూసుకోవాలి. ఇలా చూసుకొని 2 సమానంగా వచ్చాయో లేదో సరి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 2 సమానంగా వచ్చాయి. ఇలా ఒకవేళ మీకు 2 సమానంగా రాలేదనుకోండి, అంటే ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి ఒక కుట్టు లోపల వైపు వేసుకోవాలి, తక్కువ వచ్చిందనుకోండి ఒక కుట్టు అనేది విప్పుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మనము సరి చూసుకోవాలి. ఇలా సరి చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క లెంత్ కూడా 2 ఈక్వల్గా వచ్చేలేవో సరి చూసుకోవాలన్నమాట.
ఇది వచ్చేసి కుట్టిన బ్లౌజ్, ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట. రెండు విధంగా ఈక్వల్గా వచ్చాయి. ఇలా ఎంతో ఈజీగా అదేవిధంగా స్పీడ్గా మన బ్లౌజ్ని అనేది ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.